వస్తుంది రోజులైతే ఇంకా వీడియోలు స్టార్ట్ చేసాం మళ్ళీ ఎన్ని రోజులు ఎలా అంటే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా దానివల్ల చేయలేదు. ఇంకా జిమ్ కూడా బంద్ చేసిన 1 month 1.5 month అట్లా. దానివల్ల నేనైతే ఒక 2.5 kgs 3 kgs దాకా అయితే తగ్గిన. మళ్ళీ లాస్ అయిన వెయిట్ మొత్తం రికవర్ అయ్యడానికి ఒక 2 months 3 months దాకా పడుతుంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి, తప్పదు చేయడం. మళ్ళీ చేయడం మళ్ళీ బిగినర్ లాగా నేను ఇంకా ఇంతమంది పబ్లిక్లో వీడియోలు తీయాలంటే ఎట్లుందంటే అసలుకి ఏదో కొత్త అచీవ్మెంట్ చేసినట్టే ఉంది. అందరూ ఉన్నట్టు వీడియోలు తీస్తున్నారు. అసలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సర్లే ఎవరేమన్నా కూడా మనకే ఉంది, ఎవరైనా పెడతారా మనకు పెట్టట్లే. ఇప్పుడు బస్సు వస్తే బస్సు ఎక్కడ బస్సు వచ్చింది, ఓకే బస్సు అయితే వస్తున్నట్టుంది. బస్సు కూడా వస్తుంది అనమాట. బస్ అయితే ఎక్కిష్టం, ఇంకా కుకట్పల్లి దిగి ఇంకో బస్ అయితే ఎక్కేసిన అనమాట. సీట్ అయితే దొరకలేదు. ఇంకో 5 minutes అయితే సీట్ దొరికింది. ఇప్పటికే లేట్ అయిందిరా బాబా అంటే బస్సు వాడు ఎక్కడన్నా పోయి దింపిండు. ఒక బస్సులు అన్నీ పోతున్నాయి. ఒక 5 minutes వెయిట్ చేసినాకైతే బస్ అయితే వచ్చింది. ఎక్కిష్టానికి వచ్చి స్లీప్ అయితే వస్తుంది. ఇంకా పడుకొని ఉప్పలు అయితే లేవాల్సిందే. మంచి స్లీప్ వేసి ఇప్పుడైతే ఉప్పలకైతే వచ్చేసిన. జస్ట్ స్టాప్ మిస్ అవుతున్నాయి. ఈ 283 బస్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. ఈ 283 బస్ మా కోసం వేయించినట్టుంది మా కాలేజ్ కోసం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా బస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా కాలేజ్కి వచ్చి ఇంకైతే బయోమెట్రిక్ అయితే వేసేసిన. ఇంకా 2-3 క్లాసెస్ అయితే అటెంప్ట్ అవ్వాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు చూడండి మేము ఎక్కడ ఉన్నామా, ఇది మా పాత క్లాస్ రూమ్. మేము ఏడ కూర్చునేదంటే బ్యాక్ ఎవర్ కంఫర్ట్ మీ విత్ లైఫ్. అయిపోయింది. అరే ఎత్తుకొస్తురా రాజు, అది ఎత్తుకొచ్చిర్రా, ఫోటో ఎత్తుకొచ్చిర్రు. ఇప్పుడు ఏడికి రా, ఇప్పుడు ఏడికి మనం గ్రౌండ్కి పోతాం. క్లాస్లో వస్తాను, బోర్ కొడుతుంది మ్యామ్కి ఇట్లా. ఏంది? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆవిడ ఎన్నిసార్లు చెప్తావు? కాదు అర్థం కాదు. నీ ఫోన్లో మాట్లాడడానికి నా ఫోన్లో ఇట్లా పట్టుకోండి. సో హలో గైస్, ఇట్లా వ్లాగ్ చేసుకుంటూ పోవాలంటే భయం అవుతుంది నాకు. కానీ అదే నీ ఫోన్లో చేసిన అనుకో, నాకు అంత భయం కాదు. నా ఫోన్ కాదని అనిపిస్తుందా? ఏంది ఏమంటారు? అరే నాకు కూడా భయం అంటే గ్రౌండ్ పోతున్నాం. ఎందుకు పోతున్నాం చెప్పాను. పబ్లిక్ లో మాట్లాడాలంటే మాట్లాడాలని ఇట్లా ఉంటది, కానీ మాట్లాడలేము. అది మాట్లాడలేము. ఆడు చూడు మూలకు నవ్వుకుంటుంటాడు. బట్ ఐ డేర్ టు టాక్. నేను మాట్లాడగలుగుతా. ఇడిరా అక్కడ వేసొస్తా. వద్దు అంత డేర్ వద్దు, మళ్ళీ స్టండ్ కావాలా. చూపి. అది కాదురా చెప్పేది. నువ్వు పొద్దున నేను వచ్చేటప్పుడు బస్సులో ఎంత రష్ ఉందంటే బొట్టు పెట్టుకొని వచ్చిన. ఎక్కిలో కూడా పోయింది అసలు. 23 నేను బొట్టు పెట్టుకోక మస్తు రోజులు. పొద్దున అయ్యప్ప స్వామి బొట్టు పెట్టింది మమ్మీ. నా బొట్టు హెయిర్ వస్తుంది. బస్సు ఇట్లా బస్సు ఎక్కిన అయిపోయింది మొత్తం ఇట్లా భయా బొట్టు. బస్సు కూడా 1 minute ఫుల్ అయిపోయిందిరా. ఓన్లీ 1 minute. అరే కుకట్పల్లిలోకి వస్తావు అంటే మనలే తీరా. గర్ల్స్ మా క్లాస్ బాయ్సే కాదు, గర్ల్స్ కూడా అందరు మన వాళ్ళే. అగో సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్ పెట్టుకో ఒంగుడు ఆడతారు. అది ఎగ్జామ్ ప్రిపరేషన్. అరే ఎగ్జామ్ ప్రిపరేషన్ రా అది. ఎగ్జామ్ ప్రిపరేషన్. ఆ సెకండ్ ఇయర్స్ మంచి ఎగ్జామ్ ప్రిపరేషన్ చూసాం. ఎంత బాగుంది ఎగ్జామ్ ప్రిపరేషన్, బాగుంది. నా వ్లాగ్ మొత్తం వీడియో షూట్ అవుతాను నాకు మొత్తం షేర్ అవుతా, మొత్తం నేనే మాట్లాడతాను. అచ్చా ప్రిపరేషన్ అయితే హైలైట్. ఆల్రెడీ ఇంకేముంది, స్టార్టింగ్ ఎండ్ దాకా మొత్తం నాదే వాగుడు ఉంది. అరే స్టార్టింగ్ నుంచి అంటే నేను ఇంటికి అన్ని తీసుకొచ్చిన. వచ్చా ఓకే. నువ్వు ఇక్కడ స్టార్ట్ చేసినావు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసిన కొంచెం నేను పంపియా ప్లీజ్ సార్. 10 పుల్లపులు కొట్టు. 10 రావు నాకు. 10 కొట్టు పంపిస్తాను. 3 కొట్టు అట్లీస్ట్. 3 10 సరే పో. 10 రా. అది 1 10 జస్ట్ 10 రా, జస్ట్ 10. అరే 5 కొడతారా?
కొట్టు. ఏమిస్తావు? చాక్లెట్ ఇప్పకపోతే ఇప్పిస్తా కొట్టు. పక్కా ఇప్పిస్తా. బ్యాక్ ఫ్రంటా? బ్యాక్ బ్యాక్ ఇట్లా ఇట్లా ఆడుకోవాలి, ఇట్లా కాదు, ఇట్లా ఆడుకోవాలి, ఇట్లా ఇట్లా ఆడుకోవాలి. ఇట్లా అట్లా ఆడుకో. అగో ఏ డొల్లా ఏం రావు, 5 కూడా రావు అన్నట్టున్నాయి కదా మీకు. ఏంది ఈడు ఒక్కడు కొడితే షో అయిపోతాయి. అర్థం కాలే. స్టార్టింగ్ లో కొట్టిన ఒక్కడు కొడితే అర్థం కాలేదు చెప్పు. తీసా చెప్పు. దాని మీద ఒక్కటి నువ్వు ఈవిడ కొట్టిండు రా. ఈడు మొత్తం ఊగిండు మొత్తం. వాడు కూడా కొట్టిండు. అరే నువ్వు కొట్టలేదు. ఆరైతే అయితే అప్పుడు అప్పుడు కొట్టలే. వాడు స్టార్ట్ అయ్యింది, నేనేం చేయలేదు. నువ్వు స్టార్ట్ చేసేది కాదు, నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. నీ ప్రిపరేషన్ చూసినా జూమ్ వద్దులే. అరే నేను బాగుందిరా. జూమ్ చేసిన కెమెరా ఫిక్స్ అవుతలేదు. నేను జూమ్ చేసిన ప్రతిసారి 3 కెమెరాలు ఉంటాయి. ఈడ నార్మల్ రికార్డింగ్ జూమ్ అయితే ఇలా పోతుంది. కెమెరా ఫిక్స్ అయితే మధ్య ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ప్రో కదరా, ప్రో పెద్ద మోడల్ అది అట్లా ఉంటది. వానికి ఇండియాలోనే కొన్నాడు, నువ్వు ఫారెన్ నుంచి తెప్పించినావు. డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతే. లోకల్ మార్కెట్, జగదీష్ మార్కెట్. కాపీ వర్షన్ అయినా మినిమం ఉంటుంది. గడ్డం గురించి ఎంత పొగడే తెలుసు, ఎవడు పొగడినప్పుడు కూడా. వచ్చింది ఫస్ట్ 4th ఇయర్ నేను చెప్పిన వాడికి 4th ఇయర్ లో వచ్చే లోపు గడ్డం సెట్ అయిపోతుంది. 10 నిమిషాల మొత్తం సేమ్ యూస్ దెంగేసి అట్లా పైకి వచ్చింది. ఎందుకు పోతాను సరే. అరే ఇప్పుడు కూడా మిస్ అవ్వాలి. పోలీను ఉంది, ఇజ్జత్ వద్ద లేదా అంటే వీడియోలో నేను కొడతా. కొట్టు. 1 10 1 2 3 4 5 6 అయిపోయా అంతే. డొల్లా మళ్ళీ 5 minutes ఆగు. 5 minutes ఆగితే 5 minutes కాదు. నీ కొట్టాలా? నీ కొడతా. నువ్వు డైలీ జిమ్ చేస్తావా? నీకు ఈజీ అది కొట్రా. 2 3 4 అని మొత్తం పుల్అప్. అదేంద్రా మొత్తం పైకి పోయేది? మజిలప్ చేయి. 5 అయినాయి. కరెక్ట్ పిర్ర కొడతా. దా పోదాం దా. గాయస్ మేము ఇక్కడ గ్రౌండ్ దాకా వచ్చినాం. అక్కడెక్కడి నుంచి నడుచుకుంటా ఇగో ఇక్కడ మా గ్రౌండ్ ఉంటుంది, ఇంకోటి ఆడుకునేది. ఈడికి వచ్చినాం. ఎన్ని కొట్టినావరా? ఏమో 10 పైన 15 పైన. నేను లెక్కేసి మళ్ళీ నువ్వు ఇంకా 5 ఎక్కువ కొట్టాలని 5 తక్కువ చెప్పిన. దట్ ఈస్ గుడ్, ఎందుకంటే తక్కువ చెప్తే అట్లా ఎక్కువ కొడుతుంది. డెడికేషన్, మోటివేషన్, ఆల్ అన్ని రాయిసుకొని కొట్టింది. చేతబడి ఎక్కదామా? అరే ఏం చూస్తుందిరా ఫోన్? క్లాస్ నుంచా? అందరు బంకొట్టినాం. బంకొంటే కాల్ వచ్చింది. లేపు లేపురా. నా ఫోన్ రా. అరే నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయరా. మేడం ఎత్తింది అనుకో, సైలెంట్ ఉండు. నేను ఎత్తింది అనుకో, మ్యూట్లో పెట్టరా. మేడం రేపు వచ్చి అదే నవ్వుతున్నా మంచిగా వస్తుందిరా. స్నాప్. అరే మెయిన్ బ్లాగ్ లో వేసినారా? నేను ఫస్ట్ పీరియడ్ ఒకటి వేసిన, అప్పుడే సెకండ్ పీరియడ్ అయితే లాగౌట్ చేసేసింది మేడం. అర్థమైనాక కూడా ఎందుకు మళ్ళా? నూరుగాడు మెల్ల జారుకుంటాడు. ఇది ఇందాక అబ్దుల్ గానికి గుస్పూస్ అన్నాడు.
ప్లాన్ వేస్తున్నాం, మాస్టర్ ప్లాన్. నువ్వు నాకు పంపుతావు పంప బ్లాగులు అరే కొన్ని పంపరా అయిపోతుంది. పంపిస్తాను కానీ సో ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ 11th వెళ్ళి సంక్రాంతి హాలిడేస్. సాటర్డే ఏమో 9th. ఇది ఫస్ట్ సాటర్డే రేపు. సాటర్డే కాదు సత్తడే ఏదో ఒకటి అర్థమైంది నీకు. అదే సాటర్డే. ఇది ఫస్ట్ సాటర్డే, నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే రా నాయన. సాటర్డే ఓకే ఏదో ఒకటి. నా ఇంగ్లీష్ పండుకొని దొర్లుతుంది. సెకండ్ వీక్ నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే వస్తుంది. దాని ముందు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఏమో లేదు. ఫ్రైడే నార్మల్ ఫ్రైడే వస్తాం. ఫ్రైడే నువ్వు వస్తావు, ఫ్రైడే అందరం వస్తాం. నువ్వు వస్తావు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 11th 11, 12, 13, 14 వన్ వీక్ వస్తుంది. ఇది వెడ్నెస్డే అవుతుంది. వెడ్నెస్డే వరకు హాలిడేస్ అనుకోండి. వెడ్నెస్డే టు వెడ్నెస్డే అంటే 1 వీక్. 1 వీక్ రా. 1 వీక్ ఏం సరిపోతుందా? సరిపోదు. నేను అరుణాచలం పోదామని ప్లాన్ చేస్తున్నాను. అరుణాచలం కానీ తిరుపతి కానీ. గైస్ పింపుల్ అయింది, ఏం చేయాలి? అమ్మాయిలు వాడతారు చూడు స్టిక్కర్, అది పింపుల్ ప్యాచ్ ఏదో ఉంటుంది చూడు. నీ స్టార్ పెట్టుకుంటాడా పూకి POOKIE పూకి. గైస్ అది చూపి ముందు. అక్కడ కొత్తది షాప్ ఓపెన్ అవుతుంది మా కాలేజ్లో. షాప్ డబ్బా ఓపెన్ అవుతుంది. మేమేం చేస్తామంటే, నా ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో 5,000 ఫాలోవర్స్ ఉన్నారు. అది చూపించి ఏమన్నా ఫ్రీ హ్యాక్ అది కూడా ఉంటాడు కదా మధ్యలో, ఫ్రీగా దీనికి ట్రై చేస్తాం. మింగడానికి ఇప్పుడు గుదాలు మస్తు ఎత్తులు కూడా ఇప్పుడు అన్న. అరే మా కాలేజ్ క్యాంటీన్ ఓపెన్ అందరూ నేను మాట్లాడతా. నేను వేసుకుంటా వీడు తీసుకుంటాడు. నాకు తెలియదు ఇంకా నువ్వే అడగడానికి నాకు సిగ్గుతుంది. గైస్ నువ్వే అడుగురా, నువ్వే అడుగు. అరే నువ్వు కూడా రారా బగరా మాట్లాడతాను. అరే గట్ట అవుతుంది రా. నువ్వు గట్ట ప్లాన్ల పాట ఉండాలా, కానీ స్టార్టింగ్ ఆడితే ఎజది పోతే ఏమంట అందుకే రా. అరే ఇప్పుడు ఓపెన్ చేసి పక్కన. కానీ ఇది కాలేజ్ ఎట్లయినా వస్తారు, ప్లాన్ ఫెయిల్ అవుతుంది మ్యాక్సిమం. అరే చెప్పేది నీకు అక్కడ ఫస్ట్ ఇయర్ మొత్తం ఉన్నారు. అయితే ఫస్ట్ ఇయర్ మొత్తం ఉన్నారు. సార్ డిప్లొమా ఉంది, ఇది గ్రౌండ్. ఇంకా వస్తారు. అరే ఎంత ఇక్కడ చూడరు ఎంతమంది ఉన్నారు చూడు. ఇదంతా పబ్లిక్. ఎంతమంది వస్తారు మినిమం రోజుకి? వస్తారు మినిమం 500 మంది ఆరామ్సే రోజుకి రా. ఆరామ్సే. అరే 500 ఏందిరా, వీళ్ళు ఒక 1000 దాకా ఉన్నారు రా ఫస్ట్ ఇయర్స్. మరి అదే అంటే మినిమం బుకింగ్స్ అంటున్నాను. మినిమం 500 అంటే బుకింగ్స్ మాట్లాడు. ఒక్కరు 10 రూపాయలు అనుకో. 5,000 తక్కువనే అవుతాయి. అరే ఒక్కరి దగ్గర 10 రూపాయలు రా. మినిమం 10 పెడతారు కాబట్టి. ఏమైంది ప్లాన్? ఏమైంది? ప్లాన్ ఫెయిల్, ప్లాన్ కట్. అసలు ట్రై కూడా వేయలేదురా. ట్రై కూడా వేయలేదు, కట్. అందుకే అరే 1% ఉందిరా ఛార్జింగ్. పెట్టలే, మేము పెట్టుకున్నాం మంచిగా. ఇంకా చార్జర్ తెచ్చుకొని ప్లగ్కి. అదే నీది ఇంపోర్టెడ్ కదా, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయ్యేదాకా తీసుకోవా. ఇప్పుడు ఏ సెకండ్ లాగిపోయినా స్విచ్ ఆఫ్ అయిందని అనుకోండి, ఏం చేస్తాం? చలో పోదాం. అయిపోయింది, బంక్ అయిపోయిందా? బంక్ అయిపోయింది. క్లాస్కి వెళ్తున్నాం. క్లాస్కి వెళ్ళి డింగ్ తినాలి ఇప్పుడు మ్యామ్కి వెళ్ళి. అంటే వాటర్ నేను పోయిరా వాడన్న వాళ్ళే అది ఎటు కాకుండా రెండు స్పీడ్ బ్రేకర్లు వచ్చినట్టు. అరే ఎగ్జామ్ ప్రిపరేషన్ మొత్తం మామూలు ఎట్లా రేలు. ఏంది ఏందిరా పేపరా? అరే మాంగుడు చూసి రికార్డ్. దిస్ నెంబర్ ప్లేట్ ఈస్ ఎక్స్పెన్సివ్. లేరా బాబు, మొత్తం ప్రిపరేషన్. 6, 7, 8, 9 పని అయిపోతుంది. సత్యా లే పడేసి అది దాన్నే లేపి అలా పెట్టి తీసుకొని
ఏం లేదు ఒకసారి ఫోన్ చేయి, నేను వచ్చేస్తా. ఛార్జింగ్ ఉండదు, 1% ఛార్జింగ్. చెప్పు ఏంది మసియార్ ఇన్నే మసియార్ కమిషన్ దళ నువ్వు ఉన్నావు, నీ పేరుందా? చెప్పు చెప్పు. నో కామెంట్స్. ఏ రవి సార్ అసానా నో కామెంట్స్. నువ్వు చూసావారా నిన్న? చూసిన గల్లీ అనిపిస్తావురా వారా. ఎట్లా అన్నది నా దాంట్లో ఇంకా వచ్చు మళ్ళా పదాలా అరే ఎవరది? అరే న్యూ ఇయర్ కదా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. అరే చెయ్యి అది చెప్పలేదు మనం. హ్యాపీ న్యూ ఇయర్. అరే రే హ్యాపీ న్యూ ఇయర్ రే. ఎవడు అలకలే. న్యూ ఇయర్ కాదు, ఇది న్యూ ఇయర్ 2026 సెకండ్ డేట్ చేస్తుర్రా. ర్యాపిడ్ గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాం. సంక్రాంతి కదా, ఇక మెల్లగా క్లోజ్ చేస్తా. ఎందుకంటే వచ్చే 100-200 రూపాయలకి నా మెడ తగ్గించుకోలేదు. మొన్న పడ్డది ఏంది తాడు. ఏంది ఎట్లా? మాంజా అరే అవురా నాయన నిజంగా. అరే మనం గ్రూప్లో పెట్టి కదా ఫోటో అది. ఇయర్ నేను ఫస్ట్ కూడా ఒక కొటేషన్ అనుకున్నా, చూసే కింద మాంజతో పోయి చూడరు. ఇదంతా కట్ అయిపోయింది. వచ్చే 100-200 అంత పెద్ద రిస్క్ తీసుకున్నా. చాలా జాగ్రత్త ఉండాలి అసలు. మన మనకు కూడా ఒకసారి నేను బయట చూసినా పోయేటప్పుడు మాంజ పోయేటప్పుడు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అవుతున్నాయి. 6 years 6 PM పడ్డది మాంజా సాయంత్రం టైంలో. ఏం కాదు అల్లే ఆగినా అమ్మ ఏంద్రా బయర్నా కాదు. ఒకసారి మీ ఇద్దరు కూడా పోతుంటే నాకు ఏదో మాంజలా కనిపించింది. ఆయన ఎక్కడ మాంజ కాదు, ఏం కాదు. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ నాకు పడ్డది కానీ ఏం కాలేదు. ఇది పొద్దున వచ్చేటప్పుడు నార్మల్రా నడుచుకుని వస్తున్నా, అది ఇట్లా 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 నాకు కాబట్టి ఇట్లా తాడవలేదా పిజ్జా అంటే కానీ సైడ్ కొని ప్లేస్ కానీ జాగ్రత్త ఉండాలరా. సంక్రాంతి అరే ఇగో ఈ మంత్ మొత్తం రిస్క్ రా. 20 రోజులు దాకా సంక్రాంతి అయిపోయిందా క్లోజ్ ఇవ్వలేదు. కానీ పిల్లలు ఆగర్రా, ఎందుకంటే ఆల్రెడీ ఎగిరిపోతూ వస్తున్న కైట్లు కూడా ఉంటాయి. మనం ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ కాదురా, మొత్తం ఆంధ్ర నుంచి వస్తాయి. మొత్తం వస్తాయి స్పేస్ నుంచి వస్తాయి. స్పేస్ లో ఎలియన్ ఎగిరేస్తూ ఉంటాయి కదా. ఆంధ్ర తెలంగాణ బొబ్బన కానీ చెప్తున్నా కదా విలేజ్ లో ఎగిరేయర్రా, మాంజల్లో ఎగిరేయారు కానీ హైదరాబాద్ కూడా బొబ్బా లెక్క ఎగిరేస్తారు. గుజరాత్ పోయినా అనుకో, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ గుద్ద చినిగిపోతుంది. ఆడ పెద్ద కాదు. అంతా నేను ఆడికెళ్ళి వచ్చాయినా నాకు తెలుసు. మాంజా గురించి కాదు, ఎగిరేయడం గురించి కాంపిటీషన్. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలో ఆడ మస్తు ఉండేరా, ఆడ చెప్పే అవసరం లేదు. సూరత్ గుజరాత్ లో నైట్ ఎగిరారు కాబట్టి పొద్దులంతా ఎగిరేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది కాంపిటీషన్. అరే ఐ థింక్ మన దాంట్లో కూడా మన కాలేజీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటా. లాస్ట్ టైం పెట్టిరు, ఒకసారి పెట్టిరు కదా ఎగిరేసారు. ఈవెంట్ అవుతుంది. ఈవెంట్ మళ్ళీ ఈవెంట్ అయితే బాగుంటుంది. చూద్దాం దానికి ఏదో ఒకసారి అయితే అడిగి చూస్తాను. మీరు ఎగిరేస్తారా అసలు? వద్దు మనకి ఇంటర్వ్యూ వద్దు కదా, రిస్క్ ఫస్ట్ అప్పట్లో వచ్చే ఇంట్రెస్ట్ ఇప్పట్లో రాదు. ఎందుకంటే బయట మనమే బయట నాకు ఎగిరేయాలని ఉంటుంది. కాకపోతే మా ఇంటికి ఆడేవాడు ఎగిరేయాడు. అప్పుడు అనిపించదు ఎందుకు. అరే మన బస్టాల్లో ఫోర్త్ క్లాస్ ఒక్కొని పట్టుకొని 4th 3rd క్లాస్ ఒక్కొని పట్టుకొని ఎగిరేసుకునేది. ఎందుకంటే బట్టలు కొట్టి దారం ఉంటుంది, ఆ దారంతో కూడా ఎగిరేస్తుంది. అంటే చిన్నప్పుడు రా, ఇప్పుడు మాంజా నాకు లేదు, పైసలు లేవు, మమ్మీ కడుతుందేమో చెప్పేది అదే. ఆ దారం కూడా క్యాటిల్ అంటారు కదా, క్యాటిల్ కూడా ఇంకే దారం ఉంటుంది చూడు. ఆ దారం ఒక ఎంత 8 రూపీస్ 6 రూపీస్ ఉంటుంది. ఎగురుతుంది కానీ లాస్ట్ కొంచెం దూరం పోయినాక తెగిపోతుంది. బరుకుంటుంది కదా, పోసుకోపోతుంది. షార్ప్ ఉంటుంది, అది సన్న ఉంటుంది కదా బట్టల దారంగా. నాకు ఆకలి అవుతుంది. డబ్బా కూడా తెలియరా ఇవాళ తెచ్చిన. ఏం తెచ్చినావు? ఏంది పనీర్? అరే 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 రే అటు కాదు ఇటు ఇటు. నువ్వు ఎందుకు చెప్పినవారు అప్పుడు చెప్పొద్దురు అట్లాంటివి తెచ్చినప్పుడు. దా ఆడ ఓడికి అడిగిందా నువ్వుదా? మర్చిపోయి కదా ఏం తెచ్చిన బాగా ఇక్కడికి ఆలుగడ్డ మిల్మేకర్ 3 మిక్స్.
జస్ట్ ఒక ఫైబర్ ఇంటెక్ మొత్తం జూనియర్స్ చీర కోసం కొట్టుకోవడం క్యాంటీన్ అసలు ఎవడు పోతాం దారా లోపల మంది ఎక్కువ ఉన్నారు గిల్లకెళ్ళి వదులుకున్నారండి ఎంతమంది ఇప్పుడు ఎగ్జామ్ కదా ఇప్పుడు వస్తుంటారు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పొద్దున మధ్యాహ్నం ఎగ్జామ్ వాళ్ళు ఉంటారు కదా టూరింగ్ స్టార్ట్ అయ్యేటోళ్ళు మీరు ఎప్పుడే తిని రెడీ ఉంటారు బ్లాగ్స్ ఇట్లా అయ్యొద్దు సోలో విషయాలకే మంచిగా కట్టు ఏమి రెండు బిస్కెట్లు పట్టుకున్నాడు ఏమో టైట్ అయితే నాలుగే పైన అనకు రాదు కిందకని అనకు రాదు ఇప్పుడు లంచ్ అయిపోయింది ఇంకా గ్రౌండ్కి అయితే వచ్చి డ్రింక్ అరారా లేదు అది ఈడెక్కడు నేనేమంటున్నా మజిల్స్ ట్రై ఒక్క నేను తిన్నా మళ్ళా అరే నీకు వచ్చి రాదు నువ్వు ఎక్స్పీరియన్స్ అట్లా అరే చేస్తా ఉంటావు కాబట్టి నించుంటేనే అందుతుంది మజిలప్ చేద్దాం నేను ఇంకా ఏదో అనుకున్నా చెప్పరా చెవా కొత్త సంవత్సరం మారురా మా అక్కిళ్ళు అప్పుడే నువ్వుదా చేద్దాం మొదలు ట్రై ఓన్లీ వన్ అరే వన్ రా వన్ ఒక్కడి ఏకమైన చేతురా ఇంకో అమ్మాయి ఉందా కెమెరా పట్టింది నేను బయటికి లేదు ఇట్లా అదే కానీ ఇంకా ఉన్నా అమ్మాయి సార్ తీస్తుందో ఏమో తీస్తాందిరా సరే కానీ కవర్ చేసాను బానే కంటెంట్ కవర్ అవ్వాలి ఇడా బ్లాగ్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలి టైం అయిపోయింది టైం ఇప్పుడు కాదు అది తీస్తే నేను కూడా ఎడిట్ చేసి పెట్టేస్తుంది అనమని రాదురా నాకు నేను తీస్తాను కాకపోతే ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి బాయ్ అది మొత్తం కంటిన్యూ నిన్న బ్లాగ్ బ్లాగ్ ఎంత ఎండ పడినా కానీ ఎంత ఎండ పడినా కానీ నిద్ర అయితే వచ్చినప్పుడు పడుకోవాలి అది ఎక్కడైనా సరే నిద్ర వస్తే పండుకోవాలి అది గ్రౌండ్ అయితే స్టేజ్ అయితే కరెక్ట్ ఊర్లో చిన్నప్పుడు అరే ఎవరా చిన్నప్పుడు నిజంగా చిన్నప్పుడు కొట్టుకొని తినేటోళ్ళం రా ఇంటికాడ చెట్లు చిన్నప్పుడు మస్తు ఉంటుండే కానీ ఇప్పుడు ఏడున్నారా చెట్లు కాళ్ళలో పెంచి ఏడు లేవురా బాబు మంచి చిన్నప్పుడు మా గల్లీలో ఉంటుండే ఒకటి చిన్న చెట్టు అయినా కానీ మంచిగా వస్తుండే పట్టు కదా పండ్లు అవి రోజులు వేరురా మంచిగా వస్తుండే కొట్టుకొని తింటుండే కదా బాదం మెల్లగొట్టు మొత్తం రావాలి పగిలిపోవద్దు మెల్లగొట్టు బాదం బా ఒక్కడ తింటుండు ఇవ్వకుండా ఇంకా ఇప్పుడు క్రికెట్ ఆడాలి ఇంకా ఈ రోజుతో ఇక్కడి దాకా చాలు నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్
బాల్ పడ్డ దుంకుతుండు. అట్టుకున్నాడు దుంకు. వీడియో కోసం మెల్లగా వేయించుకుంటే అవుట్ అయిపోయినా. అవుటేనా అది? అవుట్.